తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. స్టార్ మాలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ కుంకుమ పువ్వు. ఈ సీరియల్లో కొత్త ట్రాక్ మళ్ళీ వచ్చేసింది. ఈ సీరియల్ ని ఇప్పుడప్పుడే ముగించరు అని కన్ఫామ్ గా చెప్పొచ్చు. కుంకుమ పువ్వు సీరియల్లో వచ్చిన కొత్త ట్రాక్ అలాగే ఆ కొత్త క్యారెక్టర్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన కుంకుమ పువ్వు సీరియల్ మధ్యాహ్నం స్లాట్ లో చాలా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్లో హరిత, జాకీ, ప్రిన్సీ, శ్రీకృష్ణ కౌశిక్, అక్షిత నటిస్తున్నారు. ఈ సీరియల్లో అమృత తండ్రి జయచంద్ర, అతడి కుటుంబం కొత్తగా కథలో ఎంటర్ అయింది. చాలా కొత్త క్యారెక్టర్స్ సీరియల్లో ప్రవేశించాయి. జయచంద్ర క్యారెక్టర్లో శ్రీనివాస్ అందరికీ సుపరిచితుడే. ప్రస్తుతం శతమానం భవతి అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్స్ లో శ్రీనివాస్ నటిస్తున్నారు. జయచంద్ర మేనకోడలు విజయశాంభవి క్యారెక్టర్లో ప్రముఖ నటి శాంతిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. శాంతిరెడ్డి ఇప్పటికే చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సాధన, జగదాత్రి, గువ్వా గోరింక, ఊహలు గుసగుసలాడే ఇలా చాలా సీరియల్స్ లో నటించారు శాంతిరెడ్డి. విజయశాంభవి పెద్ద కొడుకు చరణ్ రాజ్ క్యారెక్టర్ లో శశిధర్ ఎంట్రీ ఇచ్చారు. శశిధర్ చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించారు. అంతఃపురం సీరియల్ ప్రారంభంలో కూడా నటించారు. ఇక శశిధర్ కి జోడీగా మాధవి క్యారెక్టర్ లో విజయ నటిస్తున్నారు. విజయ దేవతలారా దీవించండి, ఉప్పెన సీరియల్స్ లో నటించారు. విజయశాంభవి రెండవ కొడుకు సంజయ్ క్యారెక్టర్ లో బాబీ ఎంట్రీ ఇచ్చారు. బాబీ నెంబర్ 1 కోడలు గుండె నిండా కుడిగంటలు సీరియల్స్ లో నటించారు. విజయశాంభవి కూతురు అఖిల క్యారెక్టర్ లో సిరి నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా సిరి బుల్లితెరపై డెబ్యూట్ అవుతున్నారు. ఈ కొత్త క్యారెక్టర్స్ రాకతో కుంకుమ పువ్వు సీరియల్ ట్రాక్ మారిపోయింది. ప్రస్తుతం కొత్త కథతో సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సీరియల్ను ఇప్పుడు అప్పుడే ఎండ్ చేయరు అని బల్లగుద్ది చెప్పవచ్చు. ఇంకా చాలా కాలం పాటు సీరియల్ను ఖచ్చితంగా సాగదీస్తారు. ఇంకా ఎన్నెన్నో కొత్త ట్రాక్స్ ఈ సీరియల్లో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. నెంబర్ 1 లాంగ్ రన్నింగ్ సీరియల్ గా కుంకుమ పువ్వు సీరియల్ ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ సీరియల్లో పదే పదే కొత్త ట్రాక్స్ ని ప్రవేశపెడుతున్నారు. జయచంద్ర కూతురైన అమృతకి చెందాల్సిన ఆస్తులన్నీ విజయశాంభవి హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఆ ఆస్తులన్నీ తిరిగి అమృతకి చెందుతాయా అనే దాని మీద రాబోయే ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. కుంకుమ పువ్వు సీరియల్లో వచ్చిన కొత్త ట్రాక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ సీరియల్ ను ఎండ్ చేస్తే బాగుంటుందా లేదా ఇంకా కొత్త ట్రాక్స్ తో సాగదీస్తే బాగుంటుందా, మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.